మచిలీపట్నంలో పేర్ని నాని చీఫ్ పాలిటిక్స్. మచిలీపట్నం భాస్కరపురంలో అర్ధరాత్రి వేళ జనసేన జెండా దిమ్మ కూల్చివేత. నేడు జనసేనలో చేరనున్న పేర్ని నాని రాజకీయ శత్రువు. ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరిక. ఈ సందర్భంగా మచిలీపట్నంలోని భారీ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్న జనసేన నేతలు. మచిలీపట్నం నుంచి మంగళగిరి వరకు వందల కార్లు, బైక్లతోని భారీ ర్యాలీకి సిద్దమైన జన సైనికులు ఈ క్రమంలో జనసేన జెండా దిమ్మను కూల్చివేత ద్వారా జన సైనికుల అటెన్షన్ ను మార్చే ప్రయత్నం చేశారు అంటూ ఆరోపణ. జెండా దిమ్మ కూల్చివేతపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు పేర్ని నాని చీఫ్ పాలిటిక్స్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న జనసేన నేతలు. జన సైనికులు ఎవరన్నీ అడ్డంకులు సృష్టించినా కూల్చివేసిన చోట జెండా దిమ్మను కడతాం. జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ 50 డివిజన్లోనూ నా సొంత డబ్బులతో జెండా దిమ్మలను కడతా. బండి రామకృష్ణ బాలశౌరి పార్టీలో చేరిక కార్యక్రమానికి వేలాదిగా తరలి వెళ్లి పేర్ని నాని కుట్రలను తిప్పి కొడతాం. నేను చూపించిన నెంబరాన్ని మీరు ఇప్పుడు ఎలా చేసింది కదా ఒక్క నెల అయింది. డివిజన్లో ఎలక్షన్ కోడ్ రాలేసారు. 2 సార్లు కొత్తవి పెట్టకూడదు. ముందు మనదే కాదు సార్, బస్ షెల్టర్లు కారణం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేసే లెక్క అయితే మీరు ఏం చేస్తారో చేయండి. మీరు గవర్నమెంట్ కి ఇది చేసే లెక్క అయితే ఏం చేస్తారో చేయండి. అదే సార్ చేతి వస్తుంది, మీకు చేతి వస్తుందా? తీయాలి, ఇక్కడ తీయాలి, దిమ్మ తీయాలి. ప్రైవేట్ పర్మిషన్ తీసుకున్నాడా నేను చూడాలి. దెమ్మలేం కనపడట్లేదు రోడ్డు మీద ఎన్ని ఉన్నాయి అన్ని అన్యాకాలు తీసేసి రండి చెప్తాప్పుడు నైట్ నైట్ పెట్టడం ఏంటి? మీరు ఎవరి ఇష్టం వాళ్ళది. 15 రోజుల్లో ఎస్పీ గారు తేడా చేస్తున్నారు. ఎస్పీ గారు తేడా చేస్తున్నారు. మీరు మండేడు చేస్తున్నారు. 15 రోజులు ఉంది. అన్యాయం ఏం కట్టలేదు సార్, అన్యాయం ఏం కట్టలేదు. మున్సిపాలిటీ వాళ్ళు మరీ అన్యాయకాంతులుగా చేస్తున్నారు సార్. అది ఒకసారి ఆలోచించుకోండి. మాది 4వ డివిజన్ సార్, మా వైపు కార్పొరేటర్ సార్. మా వార్డులో ఒక డ్రైనేజీ దాటి రోడ్డు మీదకి వచ్చి పెద్ద షెడ్డే కట్టించాడు. షెడ్ విత్ షట్టర్ అండి, షాప్ కట్టున్నాడు. కోర్టు డైరెక్షన్ మీకు కూడా వచ్చింది, మీకు వచ్చిందో లేదో తెలియదు. కాదు, కోర్టు డైరెక్షన్ మీకు కూడా వచ్చింది సార్ నోటీసు. మీకు ఏసీపీ గారు చేసేది మీరు ఇది రోడ్డు మధ్యలో కట్టేసింది, అయ్యి కట్టింది కాదు. మీరు ఒకసారి మీరు ఎంప్లాయీస్ పరంగా ఆలోచించండి. పవన్ కుమార్ ఒక మాట చెప్తున్నా, చెప్పండి. ఊళ్ళో ఉన్నాయి అయ్యని పేగరే అంటే ప్లానింగ్ వాళ్ళకి ఇట్లాంటివే కనపడతాయండి. కనపడతాయి. ఏం మాట్లాడలేదు.
ఎలా తీస్తారండి? అది రాంగ్ కదా. ఎలా తీస్తారు? మీరు ఎలా తీస్తారు? ఎలా తీస్తారు? తీస్తే మీరు ఊరుకుంటారా? తీస్తే ఊరుకుంటారా? చెయ్యండి. ఇప్పుడు సీఏ గారిని అడిగారు, సీఏ గారిని ఏమన్నారు? మీరు తీస్తారా? మేము తీయమంటున్నారు. చేస్తున్నారా? మీరు రౌడీజం చేస్తున్నారా? ఈ మాట ఎందుకు మాట్లాడారు? మరి మీరు ఈ మాట ఎందుకు మాట్లాడారు? కొట్టండి. ఏంటది మరి పగలబడతారా? మాట కూడా అదే కొట్టండి. పగలేలా పడతారు? పగలబడి కూర్చోండి. కొడతారు. మీరు ఏం చేస్తారు? చంపేస్తారా? మీరు చంపుతారా? చేయండి. నేను కూత మాట్లాడలా సార్. మీరు పెద్దవాళ్ళు. మేము ఒకటే అంటున్నాం, మీరు ప్రభుత్వానికి నేను అనేది ఒకటే సార్. దయచేసి చెప్తున్నా, మీరు ప్రభుత్వాల కోసం పని చేయొద్దు. చెప్పినది ఇంతే చేయండి. సరే మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి చేయండి. మీరు చెప్పండి, ఏం చేయమంటారు చెప్పండి. మరి అయితే వైఎస్ఆర్సీపీ తీసేయండి. తీయండి, నేను తీసేస్తాను. ఎందుకు సార్ గవర్నమెంట్ అప్లై కోసం మీరు దేనికోసం పనిచేస్తారు? మీరై తొలగించండి. ఏ రాత్రి పెట్టారండి. ఒకసారి సార్ మీకు ఏది కనబడుతుంది సార్? ఏమని నాకు తెలుసు. నేను ఇక్కడ ఎంక్రోచ్ చేస్తుంది నాకు తెలుసు ఎలా మాట్లాడాలి. ఓకే సార్, మీరు ఎలా చేస్తారో అలాగే చేయండి. అందరూ ఫోన్ చేయండి. అందరూ కూర్చుందాం. మాట్లాడితే చిటుకులేసి ఏం చేయాలో చేస్తా. బెదిరిస్తానంటే సరిపోద్దా ఏంటండి? మీరు బెదిరిస్తే సరిపోద్దా? మాట్లాడితే మీరు ఏళ్ళు గీళ్ళు చూపించద్దు. మీరు బెదిరిపోయినట్లు సార్. మీరు అంత ఇదిగా కొడతారు. మీరు కొడతారా? కొట్టండి. మమ్మల్ని కొడతారా? మీరు రౌడీజం చేస్తాకొచ్చారా? మీరు రౌడీజం చేస్తే కొట్టండి. ఎవరు? కొట్టండి సార్. మార్చగల మనుషులు, మేము భద్రంగా ఉండే మనుషులు. మీరు రౌడీజం చేస్తాకొచ్చారు ఇక్కడికి. ఆడపిల్లలుంటే వంట ఉన్నప్పుడు వచ్చి దిమ్మలు బయలుపడతానంటే ఏళ్ళు చూపిస్తావా సార్? ఆడపిల్లలు ఉన్నప్పుడే చేస్తారా? మీరు చేస్తారా? చేయండి. ఏం చేస్తారు? చేయండి. ఇది ఎక్కడ ఉంది? ఈ బ్యానర్ ఎక్కడుంది? ముందు అది చూపించండి. దానికి లింక్ పెట్టు. ఆ బ్యానర్ ఉండొచ్చు. ఈ ఉండకూడదు. న్యాయం సార్. న్యాయం చేసిన పట్టి అంటే రంజాన్ ఉంది, ఉగాది ఉంది. మున్సిపల్ ఆఫీస్ పక్కన పట్టి కొట్లు మొత్తం ఉన్నాయి. రాత్రి పగలు పెట్టి తీయండి. చూపించండి. నేను కాగితం పెట్టేది. ఇది ఎవరు కాగితం పెట్టాడు? ఈ దిమ్మ ఆవిడ కట్ట వచ్చింది. చూపిస్తాను. చూపిస్తాను. చూపిస్తాను.